మనిషి మనిషికి కూడా మంచి చేస్తున్న ప్రభుత్వం, అలా మంచి జరగాలని తాపత్రయపడతా ఉన్న ప్రభుత్వం మనది. ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా, ఎటువంటి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, చివరికి ఏ రాజకీయ పార్టీ అన్నది కూడా ప్రస్తావన కూడా చూడకుండా, మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందించాలి, ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న పాలనే ఈ నవరత్నాల పాలన. ఈరోజు నిజంగా కూడా ఏ పథకంలో అయినా కూడా అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా అందాల్సిన ఆ మంచి అందకపోయిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అలాంటి వారికి న్యాయం చేయడానికి, అలాంటి వారికి ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్కు మంచి చేయడం కోసం మరొక్కసారి మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇచ్చి, ఏ కారణం చేతైనా కూడా మీరు ఆ రోజు మీకు అందకపోయి ఉంటే పర్వాలేదు, కంగారు పడాల్సిన పని లేదు, మళ్ళీ వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. పథకం వచ్చిన తర్వాత ఒక నెల దాకా కూడా మీకు టైం ఇస్తారు. ఆ నెల లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి. పిమ్మట మీకు ఎన్నికల కోసం మా పార్టీ క్యాడర్ని, ప్రజలకు ఒక సందేశాన్ని నిన్న మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ 4 సభల్లో వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు, ఇది మా పార్టీ బలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నా, నేను 4 సంవత్సరాలు 10 నెలల కాలం మీ అందరి దయతో, మీ అందరి తాలూకా మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి చేశాను, మంచి జరిగిందనుకుంటే, మీకు మేలు జరిగిందనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడు చెప్పలే. ఏదో మాయ చెప్పి, మాట చెప్పి, మనం తిప్పి అదేదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్నీ అసత్యాలు, సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడున్నా కానీ ఆయనకు మునుసాపు ఉండేది చంద్రబాబు నాయుడు కానీ. ఏదో నిజం చెప్తే 100 ఆయన సరస్సు వచ్చి 100 ముక్కలు అయిపోద్దని ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 195-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణం ఉంది.
అందుకే ప్రజలు, అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం.